దారి ఇప్పుడు వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు సినిమా అంటే నేను ఎందుకంటే చాలా సినిమాలు ఇష్టం. మనం అందరం అనుకుంటాం సినిమా అంటే ఇదిరా అనుకుంటాం, కానీ చాలా సినిమా రొట్టిన స్టోర్ రొట్ట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక ఊచా కొత్త విశ్వసేన్ అన్న విశ్వరూప అంటే ఈ సినిమా అనేది చూపించిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకో నాకు బాగా కనెక్ట్ ఉందంటే నియా శెట్టి భయ్య. ఆ కుర్రాలంటే రాహా ఏముందిరా నియా శెట్టి నడుముపా మోసం చేసిందా మోసపోయిందా మోసం చేయలేదు ఈసారి ఆమెనే పాపం చంపుకునే ఆ హీరోయిన్ కొంచెం లాస్ట్ అవుతుంది, కానీ అందరూ అంటారు ఆహా ఏముందిరా నేహా ఆమె నడుముకు నేను ఫిదా బ్రో చుట్టంలా చూసి పోగల అది ఎంత ట్రెండ్ అయ్యో తెలిసిందే. ఆ సాంగ్ లో ఆమె డాన్స్ పైనుంచి వర్షం పెడతాడు ఇట్లా విశ్వసినట్టు ఇస్తాడు. నాకే చాలా బాగా అప్లెస్ మనం కూడా ఉంటే ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు కదా. నడుము డైరెక్షన్ ఎలా అనిపించింది? కానీ ఒక డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, ఈ డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. గోదావరి అని నాకు కొత్త సినిమా గోదావరిలో జరిగే ఫైటింగ్ సీన్స్, ఆ యాక్షన్స్, ఆయన సెంటిమెంట్స్ చాలా బాగా నచ్చింది. ఇంకోటి అంజలి గారి యాక్టింగ్ మాత్రం సూపర్, ఫిదా అయిపోతాం అయ్యా. చాలా సినిమాలు చూసింది, దీంట్లో మాత్రం ఆమె యాక్టింగ్ కి ఫిదా అయిపోతాం, కొత్తగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకొకటి చాలా చెత్త సినిమాలు విశ్వసేన ఒక్కసారి రండి, మీరు డబ్బులు పెట్టినా న్యాయం అయితే జరుగుతుంది. కానీ సినిమాలు ఏముంటుందంటే ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ కామెడీ ఫుల్ ఆఫ్ కామెడీ ఉంటుంది. అది అన్న విశ్వసేన ఇద్దరి మధ్య కామెడీ ఫుల్ ఉంటుంది. ఇంకోటి ఐటమ్ సాంగ్ మర్చిపోయిన ఐటమ్ సాంగ్ ఉంటుందన్న మోతుంది ఎంత హార్ట్ గా సెక్సీ ఉందంటే రెండు కళ్ళు సరిపోదు. నేనైతే నీ అమ్మ ఫోన్ అని పెట్టి అక్కడ చూసుకుంటున్నాను, ఇంకా 5 నిమిషాలు అయితే బాగుండాలి. అయితే సెక్సీ ఉందన్న. యువన్ శంకర్ రాజు మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా చెప్పొద్దు, బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అంటే ఫైటింగ్ సీన్స్ అండ్ ఎంట్రీకి బీజిఎం మాత్రం సూపర్. ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చారు సినిమా, అంతే ఒకటే మాత్రం.